యెహోవాకు ఉత్సాహంగా చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము కోరినము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరములు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, అత్యున్నత సింహాసనాసీనుడవై నిరంతరము పరమందు పరిశుద్ధ దేవదూతలతోటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గానపతి గానములతో స్తుతింపబడుతున్న మా ప్రభువా, ఈ ఉదయం మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ మహాకృపను బట్టి, దయను బట్టి గడిచిన దినాలంతయు మీ కృపాక్షేమములు మాకు ఉంచి ఈ దినమున ప్రభువా మరొక పర్యాయం జీవం కలిగిన మీ పరిశుద్ధ మందిరములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో క్రీస్తు యేసు నామములో ప్రారంభించినటువంటి ఆరాధన పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ నామముకే ఘనత, మహిమ, ప్రభావం కలుగుతారని మీరు జరిగించండి. మమ్మల్ని చేతిలో ముగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 19వ కీర్తన పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. చూడకూడదా దేవ మందిరావరణములను చూడకూడదా అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి చూడకూడదా దేవ మందిరావరణములను చూడకూడదా దేవ మందిరావరణములను చూడకూడదా, చూడనాకు ఆశగల సుందరావరణములను, చూడనాకు ఆశగల సుందరావరణములను, చూడనాకు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా, చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. నీదు నివాసములు చూడ ఎంతో రమ్యమైన తన, నీదు నివాసములు చూడ ఎంతో రమ్యమైన చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. జీవముగల ప్రభుని చూడ జీవినాలు, జీవముగల ప్రభుని చూడ జీవినాలు వేగవే. చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. భిక్షుకలకు దొరికి స్థలము ముచ్చటవని పీఠమిదుగు, భిక్షుకలకు దొరికి స్థలము ముచ్చటవని పీఠమిదుగు, చెట్టుకుతో ఫలముతో చిల్లనవి మందిరమును చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా. నీ
నీదు మందిరములో నిత్యవాసులైన వారు నీదు మందిరములో నిత్యవాసులైన వారు నిత్యము కనుగన్నులకు నిన్ను సన్నుతిందురా చూడగోరెగా దేవ మందిరాభరణములను చూడగోరెగా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిగా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిగా ప్రాణప్రియము యాత్ర చేయి ప్రజల మార్గమమరలను చూడగోరెగా దేవ మందిరాభరణములను చూడగోరెగా నీదు యాభరణములలో నేను నొక్క దినముಗಳು నీదు యాభరణములలో నేను నొక్క దినముಗಳು ఎంతో విలువగలుగు నాకు ఈనాడు బ్రతుకు కన్న చూడగోరెగా దేవ మందిరాభరణములను చూడగోరెగా కానరందు మనముని పుడి మనలు వరణ ప్రభుని చూడు కానరందు మనముని పుడి మనముల ప్రభుని చూడు మందిరమున నేను నిన్ను మనశ్శాంతి పొందు చూడగోరెగా దేవ మందిరాభరణములను చూడగోరెగా చూడ నాకు ఆశగలను సుందరాభరణములను చూడ నాకు ఆశగలను సుందరాభరణములను చూడ నాకు ప్రాణమెల్ల సొమ్మసిల్లుచున్నదా చూడగోరెగా దేవ మందిరాభరణములను చూడగోరెగా పరిశుద్ధ గ్రంథములో నుండి 34వ కీర్తన లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 32వ కీర్తన ఉత్తర రీతిగా చదువుకుందాం. కూచిపూడి భానుప్రకాష్ గారు వచ్చి ఆ లేఖన భాగాన్ని ఉత్తర రీతిగా చదవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేటి పరిశుద్ధ ఆదివారం చేయబడిన పరిశుద్ధ గ్రంథం 32వ కీర్తన ఉత్తర రీతిగా చదువు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములకు నీ చెయ్యి నా మీద డబ్బుగా నడను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున ఈ దర్శన కాలము భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రవాహంలో పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన కాలముతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకముంచు వానిని
కృప ఆవరించుచున్నది. అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించుగాక. అలాగే నిలబడదాం. దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి మనము దేవుని ఎదుట, ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచు ఉన్నవి కనుక, అందుకే భక్తుడైనటువంటి దావీదు అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ధన్యకరమైనటువంటి జీవితం కావాలంటే దేవుని ఎదుట మనమందరము హృదయపూర్వకంగా తరలు ఉంచుదాం. అంటే ఆయన ఎదుట శిరస్సు ఉంచుదాం, కళ్ళు మూసుకొని సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఎదుట మనమే ఎవరికి వారిని వ్యక్తిగత మౌన ప్రార్థన జరిగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నిరంతరము ఘనత, మహిమ, ప్రభావములు పొందుకుంటున్నటువంటి మా తండ్రి, ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు తండ్రి. అంటే దేవుడు ద్వారా ప్రభు నిర్దోషి అని అనిపించుకోవాలి. అట్టి మహాకృపను మాకు దయచేయండి. మా పాపములకు ప్రాయశ్చిత్తము అనుగ్రహించండి. మా అతిక్రమములకు పరిహారము ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చి ఆ రీతిగా హృదయపూర్వకంగా ఎందరైతే ఈ మాటలను తన హృదయంలో అనుకొని మీ ఎదుట పశ్చాత్తాపడ్డారో అటువంటి వారిని ప్రభువా మీరు తండ్రి క్షమించి శుద్ధీకరించి ఈ నామం నిర్మార్థముగా జీవించుటకు సహాయం తెచ్చి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం. మరొక కీర్తన పాడుకుందాం. అందర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి మరొక పాటను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం.
వచన పాటలు పాడారు. 787 ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 787వ కీర్తన. ఇదే ఏడు నలభై ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షము నందు చేరి, నిత్యమైన మోక్షము నందు చేరి, భక్తుల గుంపులుగా శిక్షించాను, భక్తుల గుంపులుగా శిక్షించాను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులను పేరును, నిష్కళంక పరిశుద్ధులను పేరును, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. దూతాలు వినరను నీలో ఉన్నప్పుడు, గంభీర జయతులు రోగునప్పుడు, దూతాలు వినరను నీలో ఉన్నప్పుడు, గంభీర జయతులు రోగునప్పుడు, పాడుచుండా హల్లెలూయా పాడుచుండా. ప్రియా యేసుతో నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతో నేను ఉల్లాసింతును. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ముళ్ళ మకుటం పైన ధరలో చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును. ముళ్ళ మకుటం పైన ధరలో చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును. కొరడాతో కొట్టబడిన వీపును చూసి, కొరడాతో కొట్టబడిన వీపును చూసి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెను.
ప్రియా యేసురాజును చూసిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును చూసిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నేటి దినములకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదవగా ఉండము. ఒక చిన్న మార్పు చేస్తూ ఉన్నాను. మొట్టమొదటగా క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి మార్కు సువార్త, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయం 32 నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మన మధ్యన ఉన్న మన ప్రియ సహోదరుడు కూచిపూడి అవినాష్ వారు వచ్చి ఈ మార్పు అంటే ముందు మనం పాత నిబంధన చదివిస్తాం కనుక ఎందుకు మార్పు చెందించాం చెప్తామని నేను తర్వాత చెప్తాను. మార్కు సువార్త మొదటి అధ్యాయం 32 నుంచి 35 వచనాల వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సువార్త మొదటి అధ్యాయము 32 నుంచి 35 వచనాలు. ప్రైజ్ లార్డ్. ఈ ఆదివారంలో ఏర్పాటు చేయబడిన కొత్త నిబంధన పాఠ్యభాగం మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 35 వచనం. 32వ వచనం ప్రారంభం. సాయంకాలం ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాటికి కూడి ఉంది. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టింది. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడగలిగారు. ఆయన పెద్దలగానే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుడి పశువులు మా శాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నా ప్రాణం. నీ ధర్మ శాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నా క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము.
పాత నిబంధన పాఠము చదువుకుందాం. ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము 31వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. మన మధ్యలో ఉన్న సహోదరి కాపును సంధ్యాకిరణమై వచ్చి ఆ లేఖన భాగం చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సామెతలు 31వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం నుండి సామెతలు 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వారికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందు. మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగిపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. సమయంలో ప్రత్యేకమైనటువంటి గీతములు ఆలపిస్తూ ఉండగా ఆలకిద్దాం. పురుషుల నుంచి ఉజ్జనపూడి ఆపరేట్ సుశీల్ కుమార్ గారు, స్త్రీల నుండి చిలుక సుగుణ గారు, వీరు ఇరువురు వచ్చి 2 చరణాలు మాత్రమే, పల్లవి 2 చరణాలు మాత్రమే పాడాలని వెళ్ళటం చేస్తున్నాను. క్రైస్తవ కీర్తన నుండి 324వ కీర్తన. ఏ ముఖము తోడగొడుతూ యేసునాథ నీతుల్లో అని పాట పాడమని దేవునామని పరిశుద్ధ. ఏ ముఖము తోడగొడుతూ యేసునాథ నీదు మ్రోరా. ఏ ముఖము తోడగొడుతూ కావరించి మరచి ఏకమైతి కావరించి మరచి ఏకమైతి
మెల్లవాపి ముందు కాచి పెంచి తీయమని లాచరణము నిలుపుకొరను కాచి పెంచి తీయమని లాచరణము నిలుపుకొరను దోషమాన మెల్లగా పూచి
విజ్ఞాపన ప్రార్థనే చేయండి. పాపము వచ్చే ప్రార్థన లేదంటే మరొక రీతిగా అనుకోకండి. విజ్ఞాపన అంటే విజ్ఞాపనే, మరొకటి కాదు. విజ్ఞాపన అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు, సంఘ విశ్వాసుల యొక్క అభివృద్ధి కొరకు, పాప పశ్చాత్తాపం ఇవన్నీ చేసేటువంటిది కాదు విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మన గురించి మనం చేసుకునేది కాదు, ఇతరుల గురించి చేసేటువంటిది విజ్ఞాపన. కాబట్టి మనం పేరుకు విజ్ఞాపన ప్రార్థన అని రాస్తున్నాం, కానీ చేస్తున్నటువంటి ప్రార్థన ఇక మనం పుట్టిన కాంచి సచ్చిదా చేసేది ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కానే కాదు. దయతోటి ఆ విషయాలను మీరు గమనించాలి. మొట్టమొదటిగా పెద్దవారు మాచర్ల పున్నారావు గారు స్త్రీల నుంచి కూర్చుకుని సదా గారు ఇరువురు కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఆ విజ్ఞాపన ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నామంటే మహాపరిశుద్ధ ఈ ఘనమైన పరిశుద్ధమైన నామమును ప్రవేణి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు ప్రభా, నిన్ను గణపరచుటకు, మహింపరచుటకు ప్రభా మమ్మల్ందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఇప్పటి వరకు పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాక్యం చదివిన వారిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా గడిచిన కాలమంతా ప్రభా క్షేమములతో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దయామయ కృపమయ ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. బాక్స్ మెమోరియల్ సెమినరీ బాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ఉన్న చిన్నలను, పెద్దలను, వయోవృద్ధులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. సంఘ విశాలత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. సంఘం నానాటికి అభివృద్ధి చెందుట కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే ప్రభా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యని నామం తొలగించమని కూడా వేడుకుంటున్నాను నాయన. నీకే స్తోత్రాలు నాయన. ఆ యూత్ వారికి రక్షణ దయచేయండి అయ్యా. సండే స్కూల్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే బాలుడు నడువలసిన త్రోవన వారికి నేర్పిన వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోవడం నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ, దయామయ, కృపామయ. ఎంతో మంది ప్రభా, ఎంతో ప్రభా వేదనలోను శోధనలోను ఉన్నారయా. వారందరినీ వేదన శోధనని నామని తొలగించమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డకు యోగ్యమైన సంబంధం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వివాహాలు ఎంతో కాలం నుంచి బిడ్డలు లేక ఎదురు చూస్తున్న వారు ఎందరో ఉన్నారు నాయన. వారి త్వరలో సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఉద్యోగాలు ఉన్న వారికి ఉద్యోగ భద్రతను, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వ్యాపారస్తులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. రోజు పని వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా వ్యవసాయదారులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికి సమృద్ధైన పంటను దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని నామం తొలగించమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షణ మారు మనసు కలిగి జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. భౌతికంగాను ఆత్మీయంగాను ప్రతి కుటుంబాన్ని బలపరచమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కుటుంబాల ఐక్యత సమాధానాన్ని దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఐక్యత సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
అలాగే ప్రభా పిల్లల భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను నాయన. వారి చదువుల్లో తోడుగా ఉండి వారిని మంచి ప్రయోజకులుగా కూడా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలైనా. ఎవరైనా చెడ్డ తలంపులు ఉంటే వాటిని నామం తొలగించమని వేడుకుంటున్నాను నాయన. అనేక బంధకాలను, పాపములను, శాపములను దిగజారిపోతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా నీకే వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. కుటుంబాల్లో ప్రభా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా కృంగిన వారిని లేవనెత్తుకునైనా అనాథలకు ఆశ్రయం కల్పించమని వేడుకుంటున్నాను నాయన. ఆర్థిక పరిస్థితుల నుంచి వారిని బలపరచమని కూడా వేడుకుంటున్నాను నాయన. నలిగిన వారిని విడిపించుండయా, చల్లని వారికి విడుదల దయచేయండియా, అనేక సమస్యల్లో ఉన్న వారిని విడిపించమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయా. చీకట్లో ఉన్న వారిని వెలుగుకు నడిపించుండయా, లేక బలహీన స్థితిలో వారిని బలపరచమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను నాయన. వారి అనారోగ్య సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండియా, వారిని స్వస్థపరచమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా స్వస్థపరచు యెహోవాను నేనని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా అతిక్రమలను తుడిచివేయము నాయన. మా దోషములను పోనట్లు మమ్మలను బాగా కడగమని కూడా వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే ప్రభా ఈ ఉదయకాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను నాయన. నీ వాక్యం చెప్పనైనా నీ బిడ్డ నోటికి ప్యూర్గా ఉన్నాను నాయన. ఆ బిడ్డని సిలువు చాటున మరుగుపరచుకోమని వేడుకుంటున్నాను నాయన. ఆ బిడ్డ చెప్పనైన వాక్యము వినుటకు వినగల చెవులను కానీ గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. వినటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి వారి ఆ వాక్యానుసారంగా నడుచుకున్నట్టు తీర్మానం చేసుకునేలాగా నీ కృపా కాపుదం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఈ కార్యక్రమంలో మీరే ఆది నుంచి ఆఖరి వరకు అధ్యక్షత వహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయామయుడ, పరిశుద్ధ పాదము కొండలను స్థితిని స్తోత్రాలు. ఈ దినము చూడలేక ఎంతోమంది గతించినప్పటికీ ప్రభావం మా మీద మీరు చూపించిన మీద నూతన పెట్టి కలిగిన స్తోత్రాలు ప్రభావం. ఈ సన్నిధానంలో పరిశుద్ధ ఆదివారం విమానం చేసి మిమ్మల్ని మహిమపరచడానికి కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వెళ్ళని స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావం. ఈ పరిశుద్ధ ఆరాధన ఎక్కడైతే నేను ప్రాప్తిపడుతుందో అక్కడ మీ ఆత్మను కురిపరించండి ప్రభావం. ఆ కార్యక్రమాల తండ్రి మేము మహిమకరంగా తండ్రి వారిని ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నాం ప్రభావం. ముఖ్యంగా తండ్రి ఈ యొక్క దీనదాసులు దైవ సేవకులను ఆశీర్వదించండి ప్రభావం. వారు రాకపోకుండా తోడుగా ఉండండి. వారిని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. వారిని తండ్రి మరి అనేక ఆత్మలు సంపాదించే బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. మనకి మంచి ఆరోగ్యం శక్తి ప్రసాదించడం ప్రభావం. అలానే తండ్రి సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావం. సంఘంలో తండ్రి కమిటీ వారు శ్రేణ కమిటీ వారు చేయించిన ప్రతి ఒక్క పనిని తండ్రి మీకు మహిమకరంగా జరగాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. ఈ సమయంలో ఇంకా సద్వినియోగం చేసుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. తండ్రి వృద్ధులను దీవించండి ప్రభావం. వారి తండ్రి మంచి ఆరోగ్యం వారికి శక్తి ప్రసాదించండి. సంఘములో తండ్రి వారి మూల స్తంభములుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. యవనస్తులను దీవించి ఆశ్రయించండి ప్రభావం. మరి యవనస్తుల తండ్రి ఈ యొక్క వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకుని ఈ యొక్క సన్నిధానంలో నిలబడి తండ్రి మరి వారిని కూడా తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి విషయంలో పాల్గొనడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. శ్రేణ సమాజాన్ని దీవించి ఆశ్రయించండి. వారి తండ్రి మరి కుటుంబాలను ప్రార్థన చేసేవారిగా విలపించేవారిగా సంఘం కొరకు ప్రార్థన చేసేవారిగా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం. మరి రోదన చేసే స్త్రీలు పిల్లలను కూడా నేను సెలవిస్తున్నాను ప్రభావం. మా కుటుంబాల కోసం తండ్రి మా సంఘం కోసం తొట్టిల్లిపోతున్న వారి కోసం మేము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సంసిద్ధత చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. చిన్న బిడ్డలు దీవించి ఆస్వాదించండి. వారికి మంచి వారికి బలము శక్తి ప్రసాదించండి ప్రభావం. వారి తండ్రి మీ వాక్యం చేత తండ్రి నడతల్లో వారి తండ్రి నడిచి తండ్రి మీ యొక్క బిడ్డలుగా వారికి
బ్రతికినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీవించి ఆశ్రమించమని, అలాగే సంఘంలో తండ్రి ఏమైతే అవసరతలు ఉన్నాయో వారి అన్నిటినీ తండ్రి మీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. సంఘంలో ఉన్న వారి తండ్రి కుటుంబాలుగా వచ్చి మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండి స్థిరపరచండి, బలపరచండి ప్రభావ. మేమందరం తండ్రి విశ్వాసంలో స్థిరపడి ప్రతి విషయంలో మీ కృతజ్ఞతలు చెల్లించే వారుగా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి మేము ఉన్నటువంటి సహాయం చేయండి. మా వలె మా పొరుగు వారిని ప్రేమించే వారుగా మమ్మల్ని మరి ఆయుధపరచమని అలాగే మా గొప్ప లక్షణాన్ని మాకు కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. యొక్క తండ్రి అంతేకాదు ప్రభావ ముఖ్యంగా తండ్రి మిమ్మల్ని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నాకు సహాయం చేయండి తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఎలాంటి అలజడను తీసివేయండి ప్రభావ తండ్రి. మరి ఎలాంటి సాధారణ శక్తిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్ర, సజీవ బ్రహ్మాండాలు ప్రభావ వాటి వైపు మేము చూపుకున్న ప్రభావ సాధారణ శక్తిని వ్యతిరేకించి మేము బ్రతికినట్లు మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించినట్టు సహాయం చేయండి ప్రభావ తండ్రి. మీరు ఆకలి తండ్రి మేమందరం తండ్రి ఎత్తపడే కృపలో ఉండనట్టు తండ్రి మా క్రియలను సరి చేసుకుని మీ వైపు చూచే బిడ్డలుగా ఉన్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి ఇక్కడ తండ్రి సంఘము తండ్రి అన్నిల మధ్య ఉన్నది ప్రభావ తండ్రి. వినుట వల్ల విశ్వాసం కలుగుని సెలవిస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎంతో మంది వాక్యం వింటున్నారు ప్రభావ. విన్న వాక్యాన్ని ఎంతో గొప్పకుండా తండ్రి వారందరూ తండ్రి మరి విశ్వాసంతో తండ్రి సన్నిధానికి వచ్చినట్టు సహాయం చేయండి. చుట్టుపక్కల ఉన్న వారు తండ్రి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభావ తండ్రి. వారు మరి హాస్పిటల్ ఉన్న బిడ్డలు తండ్రి స్వస్థపరిచి తండ్రి వారి వాక్య ప్రకారం జీవించి తండ్రి సన్నిధానంలో ఒక్కసారి కనపడి ప్రభావ తండ్రి మీ యొక్క సత్యమైన దేవుడిని తెలుసుకున్నట్టు వారికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం ప్రభావ. అంతేకాదు ప్రభావ మా కుటుంబాలు మొత్తం తండ్రి మీ సన్నిధానం ఉన్నట్టు మరి మీకు ఆరాధన జరిపే బిడ్డలుగా మేము ఉన్నట్టు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం ప్రభావ. ఆమేన్. అందరం లేచి నిలబడతాం. లేచి నిలబడి మనకి ముందుగానే తెలియపరచబడినటువంటి కీర్తన మహిమ ఘనతకు అర్హుడవు అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. పోయేవారు అలాగే పురుషుడు చివరిలో పోయేవారు వచ్చి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం. పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం. ఆదరణ క్రైస్తవ క్షమించండి. మహిమ ఘనతకు అర్హుడు మా దేవుడు. అందరికీ వచ్చినటువంటి కీర్తన కనుక సమర్పడుతూ గంభీర స్వరంతోటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధనా
మన్నాను కురిపించినావు, పంటను నిలిచినావు. మన్నాను కురిపించినావు, పంటను నిలిచినావు. యెహోవా నీవే స్తుతించుకొను, యెహోవా నీవే స్తుతించుకొను, సర్వము సమకూర్చును. ఆరాధన వ్యాధులను తొలగించినావు, మృతులను పైకెత్తినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను పైకెత్తినావు. యెహోవా రామా స్వస్థపరచు, యెహోవా రామా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఆరాధన నీకే, ఆమె పరుపులను సిద్ధపరచుకున్నాను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుని గవిని యొక్క పేరు పొందిన వాడై దేవుడు ఈ వాక్యం మా వెనుకల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములకు కారణభూతులు అయినటువంటి మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా.
మీ మహాకృపను బట్టి, దయను బట్టి మరొకసారి మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో చేరి స్తుతులకు పాత్రుడు అయినటువంటి మిమ్మలను స్తుతించి గణపరిచి మహిమపరచడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు అధికారులతోనూ పెద్దలతోనూ సమాజ మందిరములోనూ సమాజంలో మాట్లాడినప్పుడు మీరు భయపడకుడి, ఎందుకంటే మాట్లాడువారు మీరు కాదు, మీ ద్వారా మాట్లాడించువాడు నేను అని శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు సెలవిచ్చిన క్రీస్తు యేసు ప్రభువానికి స్తోత్రం. ఈ సమయంలో ఈ నిష్ప్రయోజకుడు మాట్లాడలేదు. ఈ నిష్ప్రయోజకుని మీ పక్షముని మీరు నిలబెట్టారు. మీ మాట ప్రభు సున్నైనను పొల్లైనను తప్పిపోదు. మాట్లాడించువారు మీరు, స్వరం మాత్రమే మాది, పరిశుద్ధాత్మ శక్తి మీరు. కాబట్టి మా అందరితో మీరు మాట్లాడమని, చేరొచ్చిన ప్రియులందరినీ మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాదయ సంకల్పం చొప్పున మరొక పర్యాయం మీ మధ్యన నిలబడి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలను వివరించేటువంటి గొప్ప కృప జీవము కలిగిన దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే మనందరినీ సజీవులుగా ఉంచి మరొక పర్యాయము ఆయన పరిశుద్ధ మందిర ఆవరణంలో చేరి ఆయనను సన్నుతించడానికి, స్తుతించడానికి, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఒక సమయం గమనించాలి. ఒక మాట, మనకి ఈ దినము ఆరాధన ఒక 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అది మీరు గమనించాలి. రెండోది ఏమిటంటే, మీ ముందున్నటువంటి టైం 5 నిమిషాలు ఫాస్ట్. ఒకసారి మీ వాచ్ చూసుకోండి, ఆ టైంలో మీ అనుకున్నటువంటి నాకు ఎదుర్కొన్నదే కరెక్ట్ టైం. కాబట్టి మీరు దీన్ని చూసి 5 నిమిషాలు ఎక్కువైంది, 10 నిమిషాలు ఎక్కువైంది అనుకోవటానికి లేదు. కాబట్టి ఆరాధన ఆరంభమైంది 15 నిమిషాలు ఆలస్యంగా, ఆరాధన ఆలస్యమైంది అని మీరు గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే నూతనంగా వచ్చిన మిమ్మల్ని మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, నాకు వచ్చినటువంటి కొన్ని సందేశాలను బట్టి, అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలను బట్టి సందేశం క్లుప్తంగానే ఉండొచ్చు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే అది పెద్దది కూడా కావచ్చు. కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడి మాట కూడా మనం వినకుండానే ఆ మాటలను మనం ఊహించేటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 లేఖన భాగాలను చదివాను.
మొట్టమొదటిది ఈ దినాన క్రొత్త నిబంధన పాఠాన్ని ముందు చదివించాం. అది మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. ఇక పాత నిబంధన ఈ దినాన 2వ పర్యాయం చదివించాం. అది సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 10 వచనాలను చదివించడం జరిగింది. ఎందుకు ఇలా జరిగించడం? ముందు పాత నిబంధన కదా మనం చదివించేది, తర్వాత కొత్త నిబంధన కదా మనం చదివేది అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. అయితే మనకి ఇవ్వబడినటువంటి మనం ఏర్పాటు చేసుకున్న ఈ లేఖన భాగాలు చదివేటువంటి వారు ఎవరు అని అంటే, ఒకరు పురుషులు, ఒకరు స్త్రీలను ఏర్పాటు చేసుకుంటాం. పాత మొట్టమొదటిగా ఈ సామెతల గ్రంథం ఎవరు చదవాలంటే కూచిపూడి అవినాష్ చదవాలి. కానీ నూతన నిబంధన చదివించాను అవినాష్ ద్వారా. పాత నిబంధన సంధ్యారాణి చదవాలి అంటే నూతన నిబంధన, ఆమె ద్వారా పాత నిబంధన చదివించాను. కారణం ఏంటంటే ఇది స్త్రీలు చదవాల్సినటువంటి గ్రంథం కనుక, స్త్రీలకు సంబంధించినటువంటి పుస్తకం కనుక ఈ అధ్యాయము. అందువల్ల ఆ చిన్న మార్పు చేశాను. ఎందుకు చేశాను అన్నది నేను తర్వాత చెప్తానన్నాను కదా, అందువల్లే అటుది ఇటుది మార్చి చదివించడం జరిగింది. ఇక్కడ సహజంగా నేను ప్రాముఖ్యంగా ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో నుంచే కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. సర్వసాధారణంగా ఏ పెళ్లిలో చూసినా పెళ్లి ప్రసంగాల్లో ఈ 31వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఎందుకంటే నాకన్నా అనుభవం కలిగిన వారు, అనేక వివాహాల్లో పాల్గొనేటువంటి వారు, అనేక వివాహాల్లో శుభాలు తెలియపరచాల్సినప్పుడు తెలియపరచడానికి ఇందులో గుణవతి అయినటువంటి భార్యను గురించి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఇది పెళ్లికి సంబంధించినటువంటి ప్రసంగం కానే కాదు. ఈ ప్రసంగం ఎవరిది అని అంటే, నీదను అంటే మనది, సర్వశక్తి కలిగినటువంటిది యేసయ్య. ఇది పెళ్లిలో ఇద్దరికి, స్త్రీ పురుషులకి చెప్తాం, అమ్మా నువ్వు ఇలా ఉండాలి, నీ భర్త దగ్గర ఇలా నువ్వు జీవించాలి, నీ భర్తతో నీ యొక్క సహవాసం ఇలా ఉండాలి, నువ్వు ఎలా నీ భర్తతో అనుకువగా బ్రతకాలో ఆ అనుకువుల గురించినటువంటి విషయాలను తెలియపరచడానికి, స్త్రీకి సలహాలు ఇవ్వడానికి, యవన సహోదరాలకి సలహా ఇవ్వడానికి ఈ 31వ అధ్యాయంలో నుంచి అనేక విషయాలు పెళ్లిలో చెబుతూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇది ఆ పెళ్లి కూతురికి కాదు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నవే సార్వత్రిక సంఘము అనేటువంటి ఒక పెళ్లి కుమార్తె ఉంది. ఆ పెళ్లి కుమార్తె గురించి చెబుతూ ఎవరి గురించి చెబుతున్నారంటే, ఆ పెళ్లి కుమార్తెను వివాహం చేసుకుంటున్నటువంటి వరుడు అంటే తిరిగి రాబోతున్న, పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి రాబోతున్నటువంటి యేసు క్రీస్తుని పెళ్లి కుమారునిగా చూపిస్తూ, సంఘాన్ని పెళ్లి కుమార్తెగా చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలే ఈ మాటలు. కానీ మనము వీటిని ఏం చేస్తామంటే పెళ్లిలో వాడుతూ ఉంటాం. అందుకే మొన్న నేను ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రారంభంలో ఒక మాట చెప్పాను. అందులో మనోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మేడం గారు కానీ ప్రసాద్ కానీ కొంతమంది ఉన్నారు. పెళ్లి ప్రసంగంలో ఏ భర్త అయినా సరే తన భార్యను గురించి, దేవుడా నాకు నా మాట విని
నాకు లోబడి నేను చెప్పిన ప్రకారం నేను ఏదంటే అది ఏది తప్పు పట్టకుండా నా మాటకు ఎదురు చెప్పకుండా ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి భార్యని ఇచ్చావు దేవా, అందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పే మగోడు ఎవరైనా ఉన్నారా? ఉంటారేమో కొందరు, ఉండొచ్చు, ఉండరని నేను చెప్పను. నాకు మంచి భార్యని ఇచ్చావు, నాకు ఎదురు చెప్పదు, నాకు ఎదురు మాట్లాడదు, నా మాటను ఎప్పుడూ తృణీకరించదు, నేను చెప్పిందే వేదవాక్కుగా నా పాదాభిషేకాలు చేసుకుంటూ బ్రతికేటువంటి ఒక మంచి భార్యని ఇచ్చావు కాబట్టి నీకు థ్యాంక్స్ గాడ్ అని చెప్పేటువంటి పురుషుడు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఉన్నా కూడా ఎవరో ఒకరు ఎట్లా ఏలి లెక్కించు. రెండో విషయం ఏంటంటే, అయ్యా నేను ఎలాంటి దాన్నైనా తనకంటే ఎక్కువగా నేను ఏమి కోరుకున్నా, నేను ఏమి ఆశించినా, నేను ఏమి చేసినా, ఏ మాట మాట్లాడి ఒక చక్కటి భర్త నాకు ఇచ్చావు, నీకు థ్యాంక్స్ అని చెప్పే భార్య ఎవరైనా ఉన్నారా? ఉండుండొచ్చు, ఎవరో ఒకరు ఉండుండొచ్చు, లేకపోతే ఉండరు. ఉన్నటువంటి వారు ఉంటారు. ఎందుకంటే ఆ మాట నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం, ఇక్కడ ఈ 31వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఈ సావిత్రి గ్రంథము 31వ అధ్యాయానికి వస్తే, నేను ఈ అధ్యాయం గురించి చెప్పడానికి గల కారణం కూడా ఒకటి ఉంది. ఈ అధ్యాయము అంటే నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కీర్తనల గ్రంథం ప్రారంభించాను. ప్రాతకాలపు ఆరాధనలో కీర్తనల గ్రంథం ముగించబడ్డది. నాకు తెలిసి ఆ కీర్తనల గ్రంథంలో నేను వచ్చిన దినాలు ఆదివారాలు మినహాయింపడిన ఊరికి పోయిన మినహాలు తప్ప కొన్ని వందల ప్రసంగాలు కీర్తనల గ్రంథంలో జరిగినాయి. ఆ తదుపరి సావిత్రి గ్రంథంలో ధ్యానం చేస్తూ వస్తున్నా. సావిత్రి గ్రంథం కూడా రేపు ఉదయానికి వెళ్ళిపోతుంది. రేపు ఉదయానికి వెళ్ళిపోతుంది. మేము ఆరాధించేటువంటి వారు ఎంతమందిమి? దేవుని మందిరంలో ఉదయాన్నే ఆరాధించే వాళ్ళు ఎంతమందిమి? ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది అంటే ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ మీరు జస్ట్ చేసి ఎంతమంది? 8 మందివా? 4 వ్యక్తులు వచ్చేవా? వాచ్మ్యాన్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. వాచ్మ్యాన్ కూడా ఒక్కో రోజు వస్తుంది, ఒక్కో రాదు. 3 కూడా ఒక్కో రోజు భాషణం వస్తుంది, భాషణం రాదు. ఒక్కో రోజు అవసరమైతే నేను వస్తాను, భాషణం రాదు. మహా అంటే 2, ఎక్కువ అనుకుంటే ఎంతమంది? 3 ఆరాధిస్తున్నప్పుడు ఇందులో ఒక మాట మేము ధ్యానం చేసినప్పుడు, ఇది మనకి సంఘానికి చాలా ఉపయోగకరమైనగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ మాటను జ్ఞాపకం చేయాలి అని అనుకున్నాను. మీకు అందరికీ తెలిసినటువంటి వచ్చిన అందరూ కలిసి పురుషులు చదవద్దని, పురుషులు చదవద్దు, స్త్రీలందరూ కలిసి చదువుదాం ఆ మాట. స్త్రీలందరూ కలిసి ఆ మాట చదువుదామా? పెద్దగా ఇప్పుడు మీరు ఎంతమంది గుణవతులు ఉన్నారో నేను అడగండి. నాకు సంబంధం లేని విషయం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అసలు ఈ అధ్యాయం చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తులుగా జీవించాలి. ఈ అధ్యాయం పేరు. ఈ అధ్యాయం అంతా నిర్ణయిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యము ఏమిటంటే, దేవునికి మహిమకరమైనటువంటి జీవితం జీవించటం. ఆ జీవించటంలో ఆ లెమ్ములేలు గురించి పక్కన పెడితే వాళ్ళ తల్లి పోదా పైన పడితే, ఆ కింద 10వ వచనంలో నుండి ఆ గుణవతి అయినటువంటి
ఎటువంటి భార్య అంటే సంఘమును గురించి, సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నటువంటి మాట. సంఘమును గురించి ఇప్పుడు ఒక మాట చదువుతాం. అది ఏమిటి అని అంటే 23వ వచనంలో పురుషులు మాత్రమే చదువుతాం. 31వ అధ్యాయము 23వ వచనం. స్త్రీలు ఎంత పెద్దగా చదివారో మీరు విన్నారు. స్త్రీలు ఎంత పెద్దగా చదివారో మీరు విన్నారు. ఇప్పుడు పురుషులమైనటువంటి, అంటే నేను కూడా చదవాలి కదా, నా దగ్గర మైక్ ఉంది కాబట్టి మీ గుర్తు కంటే నా గుర్తు ఎక్కువగా ఎనబడద్దు కనుక నేను మైక్ పక్కన పెట్టి నేను కూడా చదువుతానా? 23వ వచనం అందరం కలిసి పురుషులు. వారు చదివిన దాంట్లో మనం ఒక వృత్తి కూడా పెద్దగా చదవాలి. ఏదైతే చదివాను క్రీస్తుతో ప్రియమైన వాడాక ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేయాలి అని అన్నంటే, ఒక మాట 2 మాటలు ఇవ్వబడినటువంటి సమయం, అంటే నన్ను ముగించబడినటువంటి సమయం ప్రకారం నేను ముగిస్తాను. అంటే ఒకవేళ నేను వివరించలేకపోయినా అందులో ఉన్నటువంటి 12 విషయాలు చెప్పి ముగించేస్తాను. అందులో ఉన్న 12 విషయాలు చెప్పి ముగిస్తాను. 1-2 వివరిస్తాను, 12 విషయాలు మొత్తం తప్పనిసరిగా చెప్తాను. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. అంటే గుణవతి అయినటువంటి భార్య ఉందా లేదా? గుణవంతమైనటువంటి భార్య ఉంది లేదని చెప్పడం. గుణవతి అయినటువంటి భార్య అంటే సంఘాన్ని ఆయన గుణవతి అయినటువంటి భార్యతో పోలుస్తూ, ఎవరు? పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రజలను, సంఘంలో ఉన్నటువంటి వారిని గుణవతి అయినటువంటి భార్య అని పోలుస్తూ, ఆ గుణవతి అయినటువంటి భార్యలో ఉన్న 1-2 విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తా. తర్వాత ఆ సంఘంలో ఉన్న పెళ్లి కుమారుడు, అంటే వచ్చేటువంటి పెళ్లి కుమారుడు గురించి ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొంచెం అంటే వివరణ చెప్తా. మిగిలిన 12 విషయాలు నేను అవుట్లెట్ చెప్తా. మీరు రాసుకోవడం తప్పితే చేసే పనేటువంటి మరొక పని ఏమిటి? గుణవతి అయినటువంటి భార్యలో ఉన్న ప్రథమ లక్ష్యం అంటే సంఘంలో ఇప్పుడు వీరే కాదు, ఇప్పుడు గుణవతి అయినటువంటి భార్య అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరమే కాదు, సార్వత్రిక సంఘము అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘము అన్నిటికీ వర్తించినటువంటి మాట. బాక్స్ మెమోరియల్, నేను మొన్న కూడా బైబిల్ స్టడీలో చెప్పాను ఒక మాట. బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ మిగిలింది కంప్లీట్ చేయండి. బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి ఇదే సంఘమా? మందిరం ఇది. చర్చి నువ్వు నేను, సంఘము ఇక్కడ కూర్చున్న నువ్వు నేను. ఇది బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి మందిరం, సంఘం కాదు. సంఘము సమూహం, కట్టడ కాదు. ఈ నిర్మించినటువంటి నిర్మాణము చర్చి కాదు. కానీ మనము అలవాటు ప్రకారంగా అలా రాసుకుంటాం. కానీ ఇది ఏది అని అంటే బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ మందిరం. ఈ నిర్మాణము ఆయన మందిరం, ఆయన జ్ఞాపకార్థంగా నిర్మించుకున్న ఒక దేవాలయం. సంఘము ఎవరంటే చర్చ్ అంటే సంఘము, ఎక్లేషియా పిలువబడిన వారు లోకములో నుండి ప్రత్యేకంగా
పిలువబడినటువంటి వారు ఎవరు అంటే సంఘము. ఈ సంఘాన్ని గుణవతి అయినటువంటి భార్య అని పిలిచాడు ప్రియుడైనటువంటి క్రీస్తు. ఆ ప్రియుడైనటువంటి క్రీస్తు ఎందుకు గుణవతి అయినటువంటి భార్య అని పిలిచాడు అంటే 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూస్తే, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఏమిటంటే వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చును. 17వ వచనంలో కూడా ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. అంటే ఈ సంఘమును, ఈ సార్వత్రిక సంఘంలో ఉండవలసిన లక్షణము ఏమిటి అంటే ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి సంఘము. ఆ ఆహారం సిద్ధపరిచిందంటే పొయ్యి పెట్టి దాని మీద కొండ పెట్టి కింద మంట పెట్టి వడ్డించిందని కాదు. మీరు తర్వాత చదవండి. ఈ వర్తక వ్యాపారం అనేటువంటిది ఏమిటంటే రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనంలో మీరు గమనిస్తే, ఇది వర్తక వ్యాపారం చేయించడానికి సొలొమోను మహారాజు తన దేశాన్ని సంపన్నముగా జీవింపజేయటానికి, దేవుడి యొక్క మందిరాన్ని నిర్మాణం చేయటానికి ఓడలను సిద్ధపరిచి ఆ ఓడలను నడిపేవారిని, ఆ ఓడలను నింపేవారిని, ఆ ఓడలో నుంచి వచ్చేటువంటి సరుకులను తిప్పేవారిని ఏంటి తెలుసా? బంగారం, వెండి, విలువైనటువంటి కలప. అలాంటి ఒక అంటే సంఘమునకు జీవాహారమును అందించగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వారే గుణవతి అయినటువంటి భార్య. ఏమనుకుంటామంటే ఇది నా పని కాదు. పురుషులుగా ఏమనుకుంటాం? మనం సంపాదించాం, ఇంట్లో పెట్టాం, సరుకులన్నీ తీసుకొచ్చాం, ఆ వండి పెట్టాలి, మనం భుజించాలి అని అనుకుంటాము. పురుషులు ఆహార సంబంధమైనది, కానీ ఇది ఆహార సంబంధమైనది కాదు, జీవాహార సంబంధమైనది. జీవాహార సంబంధమైనది ప్రతి అంటే సంఘంలో ఉన్న ప్రతి గుణవతి ఏమి చేయాలంటే జీవాహారాన్ని భుజించేటువంటి అనుభవం కలిగినటువంటి స్త్రీగా అంటే సంఘముగా ఉండాలి. అంటే జీవాహారం ఏంటి? మనకి ఏంటిది జీవాహారం? ఏంటి? ఎక్కడ దొరుకుతుంది జీవాహారం? ఎక్కడ దొరుకుతుంది? ఆయనే అన్నాడు, ఎక్కడున్నాయి జీవాహారం? ఇదిగో మన ముందున్న ఈ పుస్తకమే. అక్కడ చూడు చక్కగా చాలా మంచిది. ఆనందరావు గారు, ఆనందరావు గారు, జీవాహారం అంటే దేవుని వాక్యం. ఆహారం సిద్ధపరుస్తుంది. ఎంత వర్తకులు మీకు తెలుసా? కొన్ని దేశాల్లో వాళ్ళకి బైబిల్ లేవు. బైబిల్ లేకపోతే ఒక బైబిల్ని ఇప్పుడు ఉంది 31వ అధ్యాయం, సాయంత్రం గ్రంథం 31వ అధ్యాయం ఉంది. ఇది చింపి నేను జేబులో పెట్టుకుంటా, ఇంకొకటి చింపి ఇంకొక ఆయన జేబులో పెట్టుకుంటాను. నేను ఈ 31వ అధ్యాయం బాగా నేర్చుకున్న తర్వాత, అంటే బయటికి కనపడకూడదు. ఈ బయటికి కనపడితే శిక్ష ఉంది, ఈ బయటికి కనపడితే చావు ఉంది, ఈ బయటికి కనపడితే కాల్పులు ఉన్నాయి, ఈ బయటికి కనపడితే చిత్రహింసలు పడతారు. కాబట్టి బైబిల్ బయటికి కనపడకూడదు. ఆ బైబిల్ని చింపి ఒక పేజీ నా జేబులో దాపెట్టుకుంటా, ఎక్కడన్నా మౌనం కూర్చొని జాగ్రత్తగా చదువుతా. అదంతా నేను చదివిన తర్వాత ఇలా బైబిల్ అంతా చెప్పబడి ఉంటుంది. ఏ పేజీ ఆ పేజీ సపరేట్గా ఉంటుంది. నాది నేను నేర్చుకున్న తర్వాత నాకు వెంటనే మంజూష కనపడింది. అమ్మ నీ కాడ ఏముందంటే, నా కాడ కీర్తన 25 ఉందయ్యా, నా కాడ ఇదిగమ్మ సాయంత్రం 30 ఉంది. ఆమెకి నేను ఇచ్చేది ఆమె దగ్గర నేర్చుకుని మళ్ళీ జాగ్రత్త చేసుకుని మళ్ళీ నేర్చుకోవాలి. ఆమె గుణవతి అయినటువంటి సంఘం. మనలాగా ఒక ఇంట్లో 10 బైబిళ్ళు ఉంటాయి లేవా?
ఒక ఇంట్లో 10 బైబిళ్ళు 10 మంది ఉంటే 10 బైబిళ్ళు ఉంటాయి, మంచిదే, బాధ 10 బైబిళ్ళు ఉంటాయి. కానీ జీవాహారాన్ని ఎప్పుడు కూడా సిద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటి ఆ వ్యక్తిని ఆయన గుణవతి అయినటువంటి భార్య అన్నాడు. ఆహారాన్ని అంటే జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తి. 10వ అధ్యాయం 31 వచనం చూద్దాం. 10వ అధ్యాయం 31 వచనం. 10వ అధ్యాయం 31 వచనం మనం చూస్తే ఒక మాట ఉంది. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదవును. గౌనియుడుగా ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె పనులు ఆమెను కొనియాడును. ఎక్కడ చెప్పండి? చూశారు ఎప్పుడైనా? గ్రామాల్లో చూశారా? గ్రామాల్లో సావిళ్ళు ఉంటాయి. ఒక అరుగు ఉంటుంది, ఒక మర్రి చెట్టు ఉంటుంది, లేదా ఒక యాప్ చెట్టు ఉంటుంది. ఆ యాప్ చెట్టు చుట్టూ ఒక అరుగు కట్టు పెట్టి ఉంటుంది. అరుగు కట్టుబడినప్పుడు అరుగు మీద పెద్దలు, చిన్నలు, వృద్ధులు కొంచెంసేపు కాలక్షేపం చేయటానికి ఆ కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రామాల్లో, ఈ పట్టణాల్లో ఇవి జరిగేటువంటి సంఘటనలు కాదు. గ్రామాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారట? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారట? ఈ గుణవతి అయినటువంటి సంఘముల గురించి. ఈ గుణవతి అయినటువంటి సంఘముల గురించి ఆమె పనులు ఆమెను కొనియాడెను. ఆమె పనులు ఆమెను కొనియాడెను అంటే ఆ సంఘము ఎలాంటి సంఘం అంటే, మొట్టమొదటిది ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి, జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటిది గుణవతి అయినటువంటి భార్య. రెండో వ్యక్తి ఎవరంటే ఆదర్శప్రాయమైనటువంటి బ్రతుకులు బ్రతికేటువంటి సంఘాన్ని గుణవతి అయినటువంటి భార్య. నీవు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటి ఆమెను, ఆమె గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆమె ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీ, ఆదర్శవంతురాలు. ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు? 12వ వచనంలో చూస్తే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను, అతనికి కీడు చేయను. ఎవరు అతను? పెళ్లి కుమారుడు. ఎవరతను? పెళ్లి కుమారునికి కీడు చేయదు. అంటే పెళ్లి కుమారునికి ఈ ఆదర్శవంతమైనటువంటి భార్య. మొట్టమొదటి చెప్పాను కదా, నాకు మంచి భర్తనిచ్చావు, థ్యాంక్స్ గాడ్ అని చెప్పేవాడు లేరు. నాకు మంచి భార్యనిచ్చావు, నీకు వందనాలు అని చెప్పేటువంటి వారు లేరు. కానీ ఈమె చెప్తుందంటే, ఈమె భర్త ఏం చెప్తున్నాడంటే, ఈ గుణవతి అయినటువంటి భార్య యొక్క భర్త ఏం చెప్తున్నాడంటే, నా భార్య ఒక ఆదర్శవంతరాలు. నా భార్య ఎలాంటిదంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటిది. ఆమె కొరకే కాదు, తన పని ఇంటి వారి కొరకు కూడా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, ఆమె ఫలమును చూచి దానిని తీసుకును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటించును. తర్వాత 18వ చూస్తే, తన వ్యాపార లాభములు అనుభవం చే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. 24వ వచనంలో కూడా చూద్దాం. ఆమె నారబట్టలు వేయించి అమ్మును, నడుకట్లను వర్తకులకు అమ్మును. తదుపరి ఇంకొక వచనాన్ని కూడా చూస్తాం. 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భరముగా ఉండును.
అంటే ఈమె ఎవరు అని అంటే వ్యాపారం చేసి ఆస్తిని కూడబెట్టేటువంటిది. ఈమె జీవాహారాన్ని సిద్ధపరిచేటువంటిది. ఈమె ఆ ఊరిలో ఉన్నటువంటి అందరికీ ఆదర్శప్రాయమైనటువంటిది. ఈమె తన కుటుంబము అంటే తన యజమానుడు పెళ్లి కుమారునికి కొరకై ఏమి కూడబడుతుంది? ఆస్తి అంటే ధనం కాదు, పొలము అన్నాడు. పొలము అన్నాడు. మనము ఇది ఏమన్నా మనదే పొలము, మనదే పొలం. ఏ పొలం? మనం ఎప్పుడు తిరుగుతాం? ఏ పొలం ఇది? చెప్ప ఎప్పుడు తిరుగుతా ఉంటాం. అది ఇదే పొలం. సత్తనపల్లి పొల సమాజం. ఒక జోగి చెప్తానండి. కొత్తగా ఒక పాస్టర్ గారిని రామపట్నం సెమినార్లో విడిచిపెట్టాం. రత్నప్రసాద్ వినాలి. విడిచిపెడితే ప్రారంభంలో అయ్యా నీవు ఏ ఫీల్డ్ వచ్చావు, ఏ ఫీల్డ్ నుంచి వచ్చావు అని అడుగుతావు. ఫీల్డ్ అంటే పొలం కదా. అంటే ఏ పొల సమాజం? కావలి, కదుకూరు, లేకపోతే రామపట్నం, లేకపోతే సత్తనపల్లి, ఈ పొల సమాజం. ఆయన కొత్తగా ఆయన వచ్చాడు. అయ్యా నువ్వు ఏ ఫీల్డ్ నుంచి వచ్చావు? నేను మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చినాను. ఇది ఎక్కడ ఉందరా? ఏ ఫీల్డ్? ఏ ఫీల్డ్? మోటార్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? అయ్యా ఇది మన సమాజంలో ఏ ఫీల్డ్లో ఉంది, ఏ సమాజంలో ఉంది, ఎక్కడుందరా బాబు నాకు చెప్పురా అని ఆయన అడిగితే తెలియదు పాపం. అంటే ఇక్కడ ఆమె పొలాన్ని చూస్తుంది, వ్యాపారాన్ని చూస్తుంది. అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ ప్రజలందరినీ యేసుక్రీస్తు కొరకు ఒక ఆస్తిగా సంపాదిస్తున్నటువంటి సంపద, ఆస్తిగా అనేక మందిని రక్షిస్తున్నటువంటి రక్షకురాలుగా ఆమె ఆ ప్రియుడి కొరకు ఎవరు సిద్ధపరుస్తుందంటే సంఘంలో ఆస్తినంటే అనేక ఆత్మలను ఆమె. మనవాళ్ళు కూడా కొంతమంది ఆస్తి సంపాదిస్తారు. ఏసై సభలు పెడతామండి, 4 బస్తాలు అంటాడు. వాడు ఉండేది బస్తాని ఆడ. ఏసై మీటింగ్లు పెడుతున్నామండి, ఒక 10,000 మంది వస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటాడు. కానీ ఆడ వచ్చేది 10 మంది. చెప్పేది ఎంత? 10,000 మంది. వచ్చేది 10 మంది. నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నానండి, మీకు తెలీదు. 10,000 మందికి సువార్త ప్రకటిస్తున్నాము, 10,000 మందికి భోజనాలు పెట్టాలా, 10,000 మందికి వస్త్రాలు ఇవ్వాలా, ఆ 10,000 మందికి ఖర్చుకి ఇదిగో 1 లక్ష ఖర్చు అవుతుంది, నేను ఒక్కనే భరాయించలేకపోతున్నాను, మీరు సహాయం చేయంటే నిజమే అనుకుంటాం అనుకుని. కానీ ఆడొచ్చేది 10,000 మందికి 10 మంది ఉండేది 10 మందికి చేసేది 10 లక్షల రూపాయలు అని చెప్పి చేసేది 10 రూపాయలు, మిగిలిందంతా వెనకేసుకొని ఆస్తి సంపాదించేవాళ్ళు ఉన్నారు. నిజమండి, క్రైస్తవంలో ఉంది. మీరు కూడా మీ సమాజంలో చూస్తుంటారు. మీ సమాజం మిమ్మల్ని కూడా కొంతమంది అడుగుతుంటారు. మా సహోదరు వచ్చిందా రమేష్ గారి యొక్క పెద్ద కుమార్తె, వచ్చామ్మా, పైన కనపడలేదు నాకు. వచ్చింది సుమలత గారు. మనం పోతే హౌస్ విజిటింగ్ పోతే, సార్ మీటింగ్ పెడతాను, చాలా ఖర్చు అవుతుంది. ఆమె తెలియదు అయిపోయింది. పాస్టర్ గారు ఆమె తెలియదు, ఈమె ఆమె తెలియదు. పాస్టర్ ఇద్దరైతే ఒకరికొకరు తెలియదు. మీటింగ్ పెడుతున్నామ్మా, చాలా ఖర్చు అవుతుంది, మీరు క్రైస్తవులు సహాయం చేయండి అమ్మా అని వచ్చారు. అసలు ఆయన పాస్టర్ అనే సంగతి తెలియదు, ఈమె విశ్వాసాన్ని సంగతి తెలియదు ఆయనకి. కానీ ఇంటి ముందు కొంతమంది వాళ్ళు ఏం పెట్టారు, విశ్వాస ఇల్లు బాగా చాలా ఈజీగా పెట్టచ్చు, క్రైస్తవ ఇల్లు చాలా ఈజీగా పెట్టచ్చు. ఎలా చెప్పండి. క్రిస్మస్ టైంలో అయితే స్టార్ ఉంటుంది. క్రిస్మస్ టైంలో ఏముంటుంది? స్టార్ ఉంటుంది. అందరి ఇళ్ళ మీద ఉంటుంది కదా, క్రైస్తవుడి ఇంటి మీదే ఉంటుంది. ఆడకపోవచ్చు, లేదా వాడ బయట ఏదో ఒక దేవుడు వాక్యం రాసి ఉంటుంది, లేకపోతే ఏ సేపు ఫోటో ఒకటి పెట్టి ఉంటుంది. ఇది ఎవరి ఇల్లు? మన ఇల్లు. కాబట్టి ఇదిగో ఈ విధంగా ఆస్తి సంపాదించేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ గుణవతి అయినటువంటి భార్య సంఘం ఉందే, ఈ సంపాదిస్తున్న ఆస్తి తెలుసా? నశించిపోతున్నటువంటి
అందులో పరిగి వేరి, అందులో చెత్త వేరి, అందులో సదురు చేసి వాటన్నిటిని బాగు చేసి వర్తక వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో నైపుణ్యత సంపాదించి అనేక ఆత్మలను వస్తున్నటువంటి ప్రియుడికి ఆస్తిని సిద్ధపరుస్తుంది. మూడవ విషయం. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. యేసయ్య గురించి ఒక మాట చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈమె గురించి మొత్తం ఎన్ని విషయాలు? 13 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు చెప్పాను. 13 విషయాలు త్వరగా చదువుతా, రాసుకొని పెడితే రాసుకోండి, లేకపోతే మీ ఇష్టం. రాసుకొని పెడితే రాసుకోండి. ఆఖరిగా యేసయ్య గురించి ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యం ముగిస్తాను. మొట్టమొదటిది ఏమిటి? ఆమె ఆహారం సిద్ధపరుస్తుంది. రెండవది ఆమె ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. మూడవది ఆమె ఆశీర్వాదకరంగా ఉంటుంది. నాలుగవది ఆమె ఆ కుటుంబానికి ఆరోగ్యకరమైనటువంటి స్త్రీగా ఉంటుంది. ఎవరు? బుద్ధి కలిగినటువంటి స్త్రీ, ఆరోగ్యమైనది. నాలుగవది ఆరోగ్యవంతమైన స్త్రీగా ఉంటుంది. ఈ 5వది కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 5వది ఏంటంటే ఒకసారి 130 కీర్తన చూడండి. సామెత క్షమించండి, సామెత 131లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సార్ ఒక 2 నిమిషాలు ఆలోచన ఏమిటో కాకుండా మాట నేను జ్ఞాపకం చేయాలి, తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. 11వ వచ్చింది 31వ వచ్చింది 11వ వచ్చింది 31వ 11వ వచ్చింది 31వ 11వ వచ్చింది. అందరూ కలిసి చదువుతాం. స్త్రీలు పురుషులు అందరూ కలిసి 11వ వచ్చిన చదువుతాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచాడంట? నమ్మకం ఉంచాడు. మన భర్త మనం నమ్ముతాడా? మన భర్త మనం నమ్ముతున్నాడా? గుణవతైన వారి లక్షణం గురించి చెప్తున్నాయి, అంటే సంఘముల గురించి. ఆమె భర్త ఆమె ఏముంచాడంట? నమ్మిక ఉంచాడు. అందరూ కుటుంబ ప్రొటెక్షన్ కొరకు తాళాలు పిల్లలు ఒకరి ఇంట్లో ఉన్నారనుకో, ఎవరైనా భద్రం ఉన్న ఇంటికి పిల్లలు తలుపులు వేసుకొని, అమ్మ మేము వచ్చిన దాకా మీరు ఇంట్లోనే ఉండండి, మళ్ళీ మేము వచ్చి తాళం తీసిన తర్వాత మీరు బయటకు వచ్చి ఆడుకుంటాం. ఈ తాళాలు వేయటం లేదు. కొంతమంది కావాలని భార్య ఇంట్లో పెట్టి తాళాలు వేసుకొని వాడు డ్యూటీకి పోయి మళ్ళీ సాయంకాలం వచ్చి తాళాలు వేస్తారు. కొందరేమో బిడ్డలు భార్య ఎవరైనా వస్తారేమో, ఏమైనా చేస్తారేమో, ఏమైనా ప్రమాదం జరుగుతేమో అని లోపల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, మళ్ళీ నేను వచ్చిందాక మీకు క్షేమం లేదమ్మా, ఈ ప్రాంతం మంచిది కాదు కాబట్టి మీరు క్షేమంగా ఉండండి అని కొంతమంది మంచి ఉద్దేశంతో వేసుకోపోతారు. కొంతమంది ఆ భార్యను నమ్మక, నేను వచ్చిందాక నువ్వు ఇంట్లోనే ఉండాలి, వాడు డ్యూటీకి పోయి వాడు పనులు చేసుకొని అన్నీ వచ్చి తర్వాత తలుపు తీస్తే కానీ బయటికి రాదు. కారణం నమ్మిక. కాబట్టి సుబుద్ధి కలిగినటువంటి ఆమెలో ఏముంటుందంట? నమ్మకం ఉంటుంది. 5వది. 6వది చెప్పాను నేను, ఆమె ఆస్తిని పంచుతుంది అని. 7వది ఏంటంటే ఆరిపోని దీపం వలె ఉంటుంది ఆమె. 8వది అనాథలను ఆదుకుంటుంది. 9వది ఆమె పెనిమిటి ఘనతను పొందుతాడు. ఆ మాట నేను వివరించి ముగిస్తాను. ఆమె 9వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 10వది ఆమె బిడ్డలు ఆమెను ఏమంటారంట? ధన్యురాలు అని అంటారంట. ఇంతకు మొట్టమొదటి ఒక మాట అన్నదా, నాకు మంచి భర్తను ఇచ్చావు దేవా నీకు థ్యాంక్స్, నాకు మంచి భార్యను ఇచ్చావు దేవా నీకు థ్యాంక్స్ అని చెప్పేటువంటి వారు లేవు. కానీ బిడ్డలన్నా నాకు మంచి తండ్రిని ఇచ్చావు నీకు థ్యాంక్స్ అని చెప్పేటువంటి వారు కూడా. కానీ ఈ గుణవతి అయినటువంటి సంఘముల గురించి వాళ్ళ బిడ్డలు ఏమంటున్నారంట? ఆమె తల్లిను, ఆమె బిడ్డలు ఆ తల్లిని ఏమంటున్నారంట? ధన్యురాలు
ధన్యురాలు అని వారు అంటున్నారు. 11వది అన్ని పనులను పూర్తి చేస్తుంది. అది 11వది. 12వది ఆమె భర్త చేత పొగడబడుతుంది. ఎవరి చేత? భర్త చేత పొగడబడుతుంది. 13వది ఆత్మీయురాలై కొనియాడబడుచుంది. ఈ రెఫరెన్స్ అనేది మీకు కావాలంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఇంటికి రండి. మా ఇంటికాడ మీకు ఈ రెఫరెన్స్లు నేను ఇస్తాను. కాబట్టి ఆమె భర్త చేత పొగడబడుతూ ఉంది. 29వ వచనంలో ఆయన ఒక దినాన్ని వస్తున్నాడు. గుణవతి అయినటువంటి భార్య దగ్గరికి ఆయన ఒక దినాన్ని వస్తున్నాడు. 29వ వచనంలో చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పొగుడుచూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు. అని అన్నాడు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవరితో? మిగిలిన వాళ్ళు ఎవరిని? 29వ వచనంలో చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పొగుడుచూ ఉన్నాడు. ఆయన ఒక దినాన వస్తాడు. ఆయన ఒక దినాన వస్తాడు. పొగడబడాలంటే మనం ఏమి చేయాలంటే గుణవతి అయినటువంటి భార్యగా జీవించాలి. అటు జీవిస్తే ఆయన కొనియాడబడి, ఆయన కొనుక్కొని, ఆయన కొన్నాడు కదా మనల్ని. ఏమిచ్చి కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన ఓలిచ్చాడు. ఇప్పుడు మనం కట్నం ఇచ్చి భర్తను అంటున్నాం, కానీ ఆయన ఓలించి మనల్ని కొన్నటువంటి దేవుడు. ఆయన రాబోతున్నాడు. ఆయన పొగడతాడు. ఎవరిని? గుణవతి అయినటువంటి భార్యని. పెళ్ళేటువంటి భార్యని కాదు, పెళ్ళేటువంటి పురుషుని కాదు, సంఘమును ఆయన కొనియాడతాడు. అట్టి సంఘముగా ఈ బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ మందిరంలో ఉన్న సంఘ సభ్యులు, దేంట్లో? మందిరంలో బాక్స్ మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ మందిరంలో ఉన్న చర్చి వారిని, అంటే సంఘం వారిని ఆయన కొనియాడాలని అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుని అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఇదిగో గుణవతి అయినటువంటి భార్య ఎలా ఉండాలనో మాటలు మీరు మాకు నేర్పించండి. కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తుంది. ఆ రీతిగా మేము కొనియాడబడేటువంటి వారుగా ప్రతివర్తలు అనేక మందిలో ఉన్నారు, కానీ వారిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండటం సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపి పరిగణించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కానుకలను పరిచారకులు రండి, కానుకలను స్వీకరిద్దాం. పాట పాడుతూ ఉండగా పరిచారకులు కానుకలు స్వీకరిస్తారు. చర్చలో ఆ కానుకలు ఇచ్చినటువంటి వారిని, దైవ సేవకుని యొక్క ఆహార అవసరత నిమిత్తమై పిడికిలి విధి తీసుకొచ్చినటువంటి వారందరినీ, సర్వశక్తి కలిగినటువంటి ప్రథమ ఫలాలు ఎవరు గేదె పాలు తీసుకొచ్చారు వారిని దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మంచి ఆరోగ్యము, ఆయుష్ను, ఆర్థిక వనరులు అనుగ్రహించి మంచి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవునికి వందనాలు. అర్పించిన ప్రతి అర్పణ బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. ఇవన్నీ కూడా నీ నామం మహిమార్థము వాడబడటం సహాయం దయచేయండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థిక వనరులను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, మీ పరిచర్య నిమిత్తం ఇచ్చిన ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారి ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలను, కుటుంబ సభ్యులందరినీ కూడా మీ కృపాక్షేమంతో నింపండి. అలాగే పిడికిలి మీద తీసుకొచ్చినటువంటి వారిని, గేదెను ప్రభావాలకు అనుగ్రహించారు. ఆ గేదె పాలు తీసుకొచ్చినటువంటి వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
పరిచారకులుగా పనిచేసేటువంటి వారిని కూడా దీవించి మీ కాపుదల్లో ఉంచుకొని సమస్తమును ప్రభు ప్రతి వారిని మీరు ఆశీర్వదించి మీ కృపాక్షణంతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. నెల ఒక పత్రికను విడుదల చేస్తూ ఉన్నాం. మన సంఘ సభ్యులు కూడా అదే విధంగా ఆర్థిక తోడ్పాటు నుంచి సంఘ కమిటీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంఘం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను వెల్లడి చేస్తూ, దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ వారు ప్రతి నెల కూడా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మేము ఈ స్పాన్సర్ చేస్తాము, మీరు ప్రింట్ వేయండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెల అంటే జూలై నెలతో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ మాస పత్రిక అంటే 12 పత్రికలు మనం ఇప్పటికీ రిలీజ్ చేసి ఉన్నాం. ఇది 13వ పత్రిక ఈరోజు రిలీజ్ చేస్తాం, ప్రథమ వార్షికోత్సవ పత్రికని. మరి ఈరోజు ఆ పత్రికను రిలీజ్ చేయడానికి ముందుగా మన సంఘ అధ్యక్షుడు గుజ్జలపూడి శ్రీరాము గారు, ఉపాధ్యక్షుడు గుజ్జలపూడి చంద్రకాంత్ గారు, కోశాధికారి గుజ్జలపూడి రవిరాజు గారు, ముగ్గురు కూడా ముందుకు రండి. అదేవిధంగా స్పాన్సర్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారు నందిగామ మార్క్ బాబు గారు, వారు ఈపూరి శరత్ బాబు గారు, గుజ్జలపూడి కానా ముందుకు వెళ్ళాడు కదా, కానా పెళ్ళికి ఆమె ఏమడిగింది? ద్రాక్షారసము అయిపోయింది అని. ద్రాక్షారసం అయిపోయిందంటే ఏం చేయమని అడిగింది? అయిపోయింది ఏం చేయమని అడిగింది? ద్రాక్షారసం చేయమని అడిగింది. ఇంతేనా సార్? అర్థమవుతుందా? ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ద్రాక్షారసం సిద్ధపరచమని చెప్పింది. యేసు ప్రభు వారు అంతవరకు ఒక్క అద్భుతం కూడా చేయలేదు కదా, ఎందుకు చెప్పింది వాళ్ళమ్మ? అదే ప్రశ్న. యేసు మొదటి సూచక్రియ ద్రాక్షారసం చేయటం. అర్థమైందా ప్రశ్న? యేసు మొట్టమొదటి సూచిక క్రియ చేసింది నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అంతవరకు ఆయన ఏ అద్భుతం చేయలేదు. కానీ వాళ్ళ తల్లి ఎందుకు ఆయన్ని ముందుగానే అడిగింది ప్రశ్న. దానికి జవాబు రాసినటువంటి వారికి సెక్రటరీ గారే ఇస్తారు బహుమతి. ప్రభు నేర్పిన పాట, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుంటాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఈ ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉన్నారు. స్తోత్రములు. ఈ సంఘ స్వరం ద్వారా ప్రభువా, ఈ పదకేరి ద్వారా తండ్రి అనేక మంది ఇదిగో మీ మాటలను ధ్యానం చేయటానికి కృప చూపించారు. వారి ప్రయాసను గుర్తించి సంఘము వారిని ప్రోత్సహించింది. అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 13వ అంటే మొదటి వార్షికోత్సవానికి కావలసిన ఈ మాస పత్రికను మళ్ళా విడుదల చేయటానికి మీ దాసులు పెద్దవారు నందిగామ మార్క్ బాబు సారును, విద్యాధరి మేడం గారిని బట్టి కూడా మీకు వందనాలు. అలాగే సహోదరుడు వీపూరి శరత్ బాబు సార్ని బట్టి, వారికి మీరు భాగస్వామిగా ఇచ్చినటువంటి రత్నకుమారి మేడం గారిని బట్టి, వారిరువురిని ప్రేమించి రేజీ పూర్వాన్ని బట్టి, ఆరోను కృపా పరిషత్తుని బట్టి కూడా మీకు వందనాలు. ఆ రీతిగానే సహోదరుడు గుజ్జలపూడి శ్యాంబాబు మాస్టర్ గారిని బట్టి, ప్రశాంతి మేడం గారిని బట్టి, సంజన ఎలీనాని బట్టి, కౌశిక్ డ్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఈ పరిచర్య ప్రభా ఇంకా ముందున్నటువంటి దినాల్లో జయకరంగాను అనేకులకు మేలుకరంగాను ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి
బ్యాప్టిస్ట్ సంఘ చరిత్రలను వారు తెలుసుకోవడానికి మీ కృప చూపించండి. చేరొచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి. దేవుని పరిచర్య కొరకు ఆర్థికంగా సహకరించిన ప్రియులను ఆశీర్వదించండి. తిరిగి మా గృహాలకు వెళ్తుండగా కృపాక్షేమం దయచేయండి. నిశ్చితమైతే నిరాకడాల్సినైతే మరలా తిరిగి మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించే వరకు మీకు ఆధారం వచ్చున్నాను. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువాను దీవించి ఆపుకొని కృపణించి ఆపుకొని కృపణించి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మాకు క్షమించు. మమ్మలను శోధనలోనికి తేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల సదా మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించిన